ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈ రోజుతో ప్రారంభమవుతున్న విషయం అందరికీ కూడా తెలిసిందే. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారు ప్రసంగిస్తున్నటువంటి పరిస్థితి. మరి అయితే ఎప్పట్లాగానే వైసీపీ ఈ సమావేశాలకు కూడా హాజరు కానట్లుగానే తెలుస్తోంది. అయితే శాసన మండలికి హాజరవుతున్నట్లుగా వైసీపీ వాళ్ళ నిర్ణయాన్ని అయితే ప్రకటించారు. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోసంపూడి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. సార్, అసెంబ్లీ శాసనసభ సమావేశాలు, ఈ వర్షాకాల సమావేశాలకు సంబంధించి అనేక కీలకమైన నిర్ణయాలకు సంబంధించి అసెంబ్లీ వేదికగా ఈ అమలు చేయబోతున్నట్టుగా సమాచారం అయితే అందుతోంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వాళ్ళు కూడా వైసీఎల్పీ సమావేశం నిర్వహించుకొని శాసనసభని బహిష్కరిద్దాం, యథావిధిగా శాసన మండలికి వెళ్దాం అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టుగా బయటకైతే ప్రకటించడం జరిగింది. ఏమంటారు? అంటే శాసనసభ సమావేశాలు పెట్టడమే కొన్ని చట్టాలకు సంబంధించి, ఆర్డినెన్స్కి సంబంధించి కొంచెం తీసుకున్నటువంటి నిర్ణయాలు. అంటే ఈ 5 సంవత్సరాల్లో మనం ఏం చేయబోతున్నాం, వాటికి అనుగుణంగా చేసేటువంటి చట్టాలు ఏంటి, ఆ చట్టాల మీద ఒక చర్చ చేసి దాంట్లో మంచి చెడు అన్ని చేసి దాన్ని ఆమోదించేటువంటిది శాసనసభ సమావేశాలు అంటే చట్టాలు ఆమోదించే సభ కదా. అది మానేసి జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు మొత్తానికైతే శాసనసభ సమావేశాలకు మేము రావన్నట్లుగా చెప్పారు. శాసన మండలికి అయితే వెళ్తానని చెప్పేసి అన్నారు. విచిత్రంగా ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకంటే గతంలో అదే శాసన మండలి అది డబ్బు వృధా, సమయం వృధా, శాసన మండలి రద్దు చేయాలన్నాడు. మరి ఇదే శాసన మండలి ఈ రోజు అతనికి దిక్కైంది. అంటే అక్కడ కొంచెం బలం ఉంది కాబట్టి అక్కడికి వెళ్తున్నాడు అనమాట. అంటే సరే, బలం లేకపోవడాలు ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ రోజున చాలా చక్కటి 10 ఆర్డినెన్స్ కి సంబంధించిన చట్టాలు రూపొందించేటువంటి విషయం ఒకటి, దాదాపు 20 సంబంధించినటువంటి వివిధ అంశాల మీద మాత్రం చర్చ జరుగుతుంది. నేనేమంటున్నానంటే పదే జగన్మోహన్ రెడ్డికి రా అని పిలవడం కూడా తప్పే. అంతే, అతను రాడు, రానివాడిని రా అని పిలవడం వల్ల అది కూడా రాకపోతే ఏదో జరిగిపోతుందనే ఫీలింగ్ అతని గురించి మనకు చర్చ జస్ట్ ఇగ్నోర్. ఎందుకంటే వచ్చే ఉపయోగం లేదు. మొత్తం సామెత ఒకటి ఉంటుంది గోదావరి జిల్లాలో, పనిమాలలో మంచం మీద ఉన్న ఒకటి, మంచం కింద ఉన్న ఒకటి, అలాగే అతను అసెంబ్లీలో ఉన్న ఒకటి, బయట ఉన్న ఒకటి. ఏం మాట్లాడతాడు? సబ్జెక్ట్ మీద అవగాహన ఉండాలి. అవగాహన అతనికి ఉందా? పోనీ అవగాహన ఉన్నా తన వెనకాల మనుషులను పంపుతాడా? పంపడం. మళ్ళీ ఏమంటాడు? నేను కోర్టులో వేసిందని తేల్చుంటాడు. కోర్టు తీర్పిస్తుందా? కోర్టు చెప్తుంది ఎవరిని స్పీకర్ చేయాలో, ఎవరిని ముఖ్యమంత్రి చేయాలో, ఎవరిని ప్రతిపక్ష నాయకుడు చేయాలో కోర్టు డిసైడ్ చేస్తుందా? అసలు విచిత్రం కదా. నీ అంటుంది ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా పరీక్షలు పెడతారు. 35 మార్కులు వస్తే పాస్ మార్కులని, 50% దాటితే 70% గ్రేడ్లని, రకరకాలుగా ఉంటాయి, డిస్టింక్షన్ అని ఉంటాయి. అలాగా అసలు నువ్వు అసెంబ్లీకి వెళ్లకుండానే నాకు మైకు ఇవ్వరో, నాకు సమయం ఇవ్వరో, ముందేలా చెప్పేస్తావు? పైగా ఏమంటాడు? ప్రతిపక్ష నేత హోదాగా నాకు ఇమ్మని చెప్పిన అడుగుతాడు. ఎలా ఇస్తారు? పరీక్షలు రాయాలి కదా. పరీక్షలు రాస్తే నువ్వు పాస్ అవుతావా, నీ డిస్టింక్షన్ వస్తుందా, ఏమొస్తుందని చెప్తారు. పరీక్షలు నన్ను దమ్ముంటే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి అంటాడు. పిల్లలు అడుగుతారా? దమ్ముంటే నన్ను పాస్ చేయండి అని చెప్పి నేషనల్ అడుగుతారా? ఇవి అలాగే ఉంది. చిన్నపిల్లలాట. పోనీ వస్తాడు ఆ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని మొత్తానికి ఆ కూటమి ప్రభుత్వంలో ఇన్ని అన్యాయాలు జరిగిపోతున్నాయి, ప్రైవేటైజేషన్ జరిగిపోతుంది, ప్రైవేట్ హాస్పిటల్ గురించి మాట్లాడతాడు, లేకపోతే ఇరిగేషన్ గురించి మాట్లాడతాడు, అమరావతి గురించి మాట్లాడతాడు, రకరకాలుగా మాట్లాడతాడు. ఆ మాట్లాడేది అసెంబ్లీలో మాట్లాడచ్చు కదా. ఇప్పుడు ఏకపాత్రాభిరుడు నువ్వు కూర్చుని అటు నువ్వే ఇటు నువ్వే గాల్లో కత్తులు తిప్పితే ఎవరికి ఉపయోగం? అంతే కదా, ఉపయోగం లేదు కదా. కాబట్టి ఇప్పుడు నేను అయినా కూడా నేనేమంటున్నానంటే అతనికి సభకు వచ్చి చర్చల మీద చేసేటువంటి ఆ ఆలోచన కానీ, లేకపోతే ఆ అనుభవం కానీ, దాని ఏమంటారు, ఆ విధానం కూడా ఏం లేదు అతనికి పట్టు ఉండాలి, సబ్జెక్ట్ మీద పట్టు ఉండాలి. అతనికి లేదు. ఏమంటాడు? తత్త మమ్మమ్మ ఎందుకు వచ్చి వేస్ట్, సమయం వృధా. అతన్ని రండి అని చెప్పేసి పాపం ఈ స్పీకర్ గారు, అచ్చెన్నాయుడు లాంటి గారు అందరూ అడుగుతూ ఎందుకు అడుగుతారు నాకు అర్థమవుతలేదు. అతను రావడం వల్ల మీకు సమయం వృధా తప్ప ఏం లేదు. నేనేమంటున్నానంటే ఒకసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత, అసెంబ్లీకి అడుగుపెట్టిన తర్వాత అధికార పక్షమా ప్రతిపక్షమా అని మానేసి క్యాబినెట్ ఏదైతే ఉందో మినిస్టర్స్ వాళ్ళ అధికార పక్షం కిందను ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పాత్ర పోషించాలి. ఇంకా ఇక్కడ మా పార్టీ, మా కూటమి ఎన్ని తీసి పక్కన పెట్టాలి. ప్రజా సమస్యలని కూటమి నాయకులు మన ఎమ్మెల్యేలే లేవనెత్తాలి, మంత్రుల దగ్గర నుంచి సమాధానం రాబట్టాలి. ప్రతిపక్ష పాత్ర ఎమ్మెల్యేలు పోషించాలి, శాసన మండలిలో ఎమ్మెల్సీలు పోషించాలి. తప్పదు. ఎందుకంటే ఇక్కడ ఎలాగ అడిగేవాళ్ళు లేదు కదా చెప్పి మనం ఏకపక్షంగా మాట్లాడుకుని ఏది మాట్లాడుతున్నా బలాలు జరుగుతాయి, ఏది మాట్లాడుతున్నా భజన చేస్తే ఉపయోగం లేదు. ప్రజాస్వామ్యంలో శాసనసభలు అంటే చర్చలే కాబట్టి ఆ చర్చ జరగాలి అంటే మీరే ప్రతిపక్ష పాత్ర పోషించండి. తప్పే ఉంది. గతంలో అలా జరిగింది. మన ఫస్ట్ టైం కూటమి వచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు అదే జరిగింది. ఇందాక నేను వస్తుంటే అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినాయి. విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడుతున్నాడు, బీజేపీ ఎమ్మెల్యే గారు నిలదీస్తున్నాడు, అడుగుతున్నాడు. గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్స్ దాదాపు 43 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి ఇంకా బిల్లు పెండింగ్స్ ఉన్నాయి. బిల్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారో మంత్రి గారు సమాధానం చెప్పాలని చెప్పి నారాయణ గారు నిలదీస్తున్నాడు. ఆయన కూటమిలో ఎమ్మెల్యే. అది
నేను అంటుంది అది అందరూ కూడా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిందే. మా మంత్రుల దగ్గర నుంచి సమాధానం రాబట్టాలి. అంటే అది ఎలా హుందాగా ఉండాలి, ప్రజలకు అర్థమయ్యేలా ఉండాలి, సమస్య పరిష్కారమయ్యేలా ఉండాలి, మరి రాష్ట్రానికి ఉపయోగపడేలా ఉండాలి. అది శాసనసభ సమావేశాలు. లేదు మీరు 10 రోజులు పెట్టుకున్నా, 10 రోజులు పెట్టుకున్నా, 30 రోజులు పెట్టుకున్నా ఉపయోగం లేదు. అధికార పక్షం కదా అని చెప్పి బలాలు సరి చేసుకుంటూ కూర్చుంటే ఉపయోగం ఏంటి? అలాగే ప్రతిపక్షాలు రాని ప్రతిపక్షాన్ని రండి అడగడం కూడా సమయం వృధా. అతని గురించి చర్చ పెట్టుకోవడం అనవసరం. శాసనసభలో ఆ సమయాన్ని కూడా వృధా చేయడం అనవసరం. ఎందుకు ఇప్పుడు లక్షల రూపాయలు ఒక్కొక్క నిమిషానికి లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి ఒక శాసనసభ సమావేశాలంటే. దాన్ని వృధా చేయడం అనవసరం. కానీ చేయాలి. ఏం చేయాలి? గత 5 సంవత్సరాల్లో ఇప్పుడు ఎదురు సబ్జెక్ట్ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన లేకుండా సబ్జెక్ట్ నడదు. ఇప్పుడు కాంట్రాక్ట్ విషయం మాట్లాడుకున్నాం, జగన్మోహన్ రెడ్డి పెట్టిన పెండింగ్ బిల్ గురించి మాట్లాడాలి, అలాగే ఇరిగేషన్ గురించి మాట్లాడాలి, మరి గత 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన విషయాలని మాట్లాడాలి. ఆ విధానపరంగా మాట్లాడచ్చు. అంతేగాని రాని వాడిని మాత్రం రండి అన్ని పిలవడం, అతను ఏదో పెద్ద మేధావులాగా అతను వస్తే అద్భుతమైన చర్చలు జరిగిపోతాయి, శాసనసభలోని సమస్యలకి ఏదో పరిష్కారం దొరికేద్ది అనుకుంటే ఎందుకు ఉపయోగం ఉందా? అతను రాడు, వచ్చినా చూడండి మళ్ళీ వాకౌట్ చేసి వెళ్ళిపోతాడు. లేదనుకో అతనికి తెలుసు ఒకసారి సంతకం చేస్తే మళ్ళీ 60 రోజులకి లెక్కలొద్దు, మళ్ళీ అనర్హత పెట్టి పడకుండా చూసుకుంటాడు. అన్ని తెలుసు అతనికి. అందుకని ఏదో టైంలో వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోతాడు. అయిపోయాయి. దాని గురించి రండి అని చెప్పేసి అతని గురించి మన టైం వృధా, సమయం వృధా ఎందుకు చేయాలి? అంటే ఈ రోజు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఓ పక్క నుంచి స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా అనేక రకమైనటువంటి నిర్ణయాలు మీరు తీసుకుంటున్నారు. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. మీరు రాష్ట్రంలోకి వస్తే ఇటువంటి మీకు వనరులు ఇస్తాం, ఇటువంటి రాయితీలు మీకు ఇస్తాం, అవన్నీ సభలో మాట్లాడండి. అదేవిధంగా ఈ రోజున వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ గురించి కావచ్చు, ఏదైనా పీపీపీ మోడల్ గురించి కావచ్చు, మీరు ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించి చెప్పండి. స్క్రీన్స్ కూడా పెట్టారు ఈ మధ్యకాలంలో. దాంట్లో విడమర్చి చెప్పండి. ఎక్కడెక్కడ మెడికల్ కాలేజ్ కట్టకుండానే కట్టేదని చూపిస్తున్నారో అవన్నీ దాని మీద చూపించండి. అవన్నీ ప్రజలకు అర్థమవుతాయి. ఎందుకంటే వెంకట ఇది వరకు తెలిసేది కాదు. తర్వాత రోజు పేపర్లోకి వచ్చేదాకా అలా జరిగిన సమావేశాలు ఏం జరిగిందో మనకి అర్థమయ్యేది కాదు. ఈ రోజు లైవ్ ఏది మాట్లాడినా లైవ్ వస్తుంది. శాసనసభ కావచ్చు, శాసన మండలి కావచ్చు, అద్భుతంగా మాట్లాడుకోవచ్చు. సమయాన్ని వృధా మనం సద్వినియోగం చేసుకోవచ్చు. ఎందుకంటే విమర్శలు చేస్తున్నారు, రోజు విమర్శలు చేస్తున్నారు, అదే పని విమర్శలు చేస్తున్నారు. అందుకు సమాధానం చెప్పొచ్చు, ఒక వేదికగా మారింది. అదే సందర్భంలో ఈ రోజు చక్కటి మున్సిపల్ శాఖకు సంబంధించి కావచ్చు, ఎస్సీకి సంబంధించి కావచ్చు, టూరిజం సంబంధించి అనేక రకమైన నిర్ణయాల మీద చర్చలు జరుగుతున్నాయి. పెట్టుకున్నారు ఎజెండా కింద. చక్కగా సుదీర్ఘంగా చేయండి, వివరించండి. ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా మా పక్షం, మా అధికార పక్షం, మా కూటమి అనేది పక్కన పెట్టండి. ప్రజలు ఎన్నుకున్న వ్యక్తిగా అక్కడికి వచ్చి మీ నియోజకవర్గ సమస్యలు, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి తీసుకున్న నిర్ణయాల్లో మీ అభిప్రాయాలు ఓపెన్ గా మాట్లాడండి. అయిపోయాయి. ఏంటంటే అది శాసనసభ అంటే. ఇంకా అంతే తప్ప నేను అనుకోవడం ఇప్పటివరకు అడిగారు, స్పీకర్ గారు కూడా అడిగారు, రండి మీకు సమయం ఇస్తాం, మాట్లాడండి, మీకు మైక్ కూడా ఇస్తాం అని చెప్పేసి రాడు. అలా డిసిషన్ తీసేసుకున్నారు. రాకూడదు అనే డిసిషన్ తీసుకున్నారు. ఏదన్నా ఉందంటే ఏదో వంక పెడతారు, మాకు మైక్ ఎవరో ఏదైనా వంక పెడతారు కాబట్టి ఇంకా అనవసరం అంటున్నాను. పదే రండి అని అడగడం కూడా అనవసరం. నిజంగా సరే మనం ఏం చేస్తారో అన్నట్టుగా వాళ్ళకి కనీసం సంతకం పెట్టడానికి కూడా రాలేదనుకో, అప్పుడు మీరు చట్టపరంగా ఏం తీసుకోవాలి, రాజ్యాంగం చెప్పింది కదా, దాన్ని బట్టి చట్టపరంగా వెళ్ళండి. అయిపోయాయి. దాంతో పాటు నేనేమంటున్నానంటే వెంకట్, ఆ 11 నియోజకవర్గ ప్రజలు కూడా అరే మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాం, మీరు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడతారనే కదా మిమ్మల్ని ఎన్నుకున్నాం. మీరు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడకుండా ఒకడేమో తాడేపల్లి ప్యాలెస్ లోనే, ఒకడేమో తిరుపతిలోనే, ఒకటి బెంగళూరులో దాక్కుంటే మీరు ఉండి ఉపయోగం ఏంటి? ప్రజల్లో చైతన్యం రావాలి. ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళ కార్యాలయాల దగ్గర, ఆ ఎమ్మెల్యేల ఇళ్ల దగ్గరికి వెళ్ళి రాస్తారోకలు, ధర్నాలు చేయండి. మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు? వెళ్ళండి అసెంబ్లీకి మాట్లాడండి. మాట్లాడినప్పుడు రాజీనామా చేయండి. మా సమస్యల గురించి మాట్లాడేవాడిని ఒకరిని ఎన్నుకుంటాం అనే చైతన్యం ప్రజల్లో రావాలి. లేని పక్షం ఏమవుద్దంటే ఈ విధంగా ఎలక్షన్స్ లో గెలవడం, ఇంట్లో కూర్చోవడం, జీతాలు తీసుకుంటారు, ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్ని సదుపాయాలు అనుభవిస్తూ ఉంటారు, అసెంబ్లీకి మాత్రం వెళ్ళరు. అదేమవుద్దంటే ఎప్పుడైతే ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందో, ప్రశ్నించే తత్వం వచ్చిందో, ఆటోమేటిక్ గా ఇష్టంగా లోపలికి కూర్చుంటారు. కనీసం సభ నడుస్తారు సజావుగా. అది మానేసి ఈ 2 ప్రమాదం. నేను ఏమంటానంటే ఎక్కడే సరే, ఇక్కడ శాసనసభ, శాసన మండల లేదా పార్లమెంట్ ఎక్కడైనా కావచ్చు, అధికార పక్షం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని చప్పట్లో చేర్చేటువంటి అధికార పక్షం ప్రమాదమే. అలాగే అది ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పక్షం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకించడం, విమర్శించడం కూడా ప్రతిపక్షం చేయడం అంటే కూడా చాలా తప్పు. 2 సమాజానికి ప్రమాదం. చర్చ జరగాలి. సభలంటేనే చర్చ వేదికలు. అది జరగన్నాడు ఎంత మనం మీటింగ్లు పెట్టుకున్నా, ఎన్ని రోజులు పెట్టుకున్నా వృధా అవుద్ది. ఇది 2 పక్షాలు అర్థం చేసుకోవాలి. నేను అంటే ఇప్పటికైనా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేల ద్వారా పాపం వాళ్ళు వెళ్ళి ఏదో అసెంబ్లీలో మాట్లాడాలి, మా నియోజకవర్గ ప్రజలు చూడాలి, లేదా కుటుంబీకులు చూడాలి, నేను మాట్లాడిన మాటలు రికార్డులోకి ఎక్కాలని కోరికలు కోరుకుంటూ ఉంటారు. మరి వాళ్ళంతా వాళ్ళ కోరికలు కూడా నీళ్లు వెళ్ళేస్తున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి మాట ధిక్కరించి వాళ్ళని అసెంబ్లీకి వెళ్తారేమో, నాకు అది కూడా ఉంది. ఎందుకంటే ఎన్నాళ్ళు చూస్తారు? గత అసెంబ్లీ సమావేశాలు అయిపోయింది, ఇప్పుడు వర్షాకాల సమావేశాలు, మరి నెక్స్ట్ ఎప్పుడు చెప్తే బడ్జెట్ సమావేశాలు. అప్పుడుగా ఖాళీ కూర్చుంటారా? చేసేది ఏముంది? అసెంబ్లీకి వెళ్ళండి, మాట్లాడండి అని అందరూ ప్రజలు అడుగుతున్నారు కదా. అది చేస్తావరా బాబు, మాకు పర్మిషన్ ఇవ్వని చెప్పేసి అని. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అది వెళ్ళడం ఎవరిని వెళ్ళినాడు ఆయన
మరి అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు తిరగబడతారేమో. ఎందుకంటే వాళ్ళు కూడా ఆలోచించుకుంటారు, వెంకట్ మనకి జనం కావాలా జగన్ కావాలా, జనంతో ఉంటే ఇవాళ కాకపోతే రేపైనా మనకి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, జగన్తో ఉంటే ఏం భవిష్యత్తు ఉంటుంది, జైలు భవిష్యత్తు తప్ప ఇంకేం ఉండదు. అందుకని వెళ్దాం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మాత్రమే పార్టీ విప్పు ఇస్తుంది, దాని తప్ప మిగతా సమయాల్లో పూర్తి స్వేచ్ఛ ఎమ్మెల్యేలుకి ఉంది. వాళ్ళ అసెంబ్లీలో చక్కగా మాట్లాడవచ్చు, ప్రశ్నలు లేవనెత్తచ్చు, అది అధికార పక్షం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు, వాళ్ళని ఈ ప్రశ్న అడగొచ్చు అడగొద్దు అనేటువంటి నిబంధనలు పార్టీ అధ్యక్షులు పెట్టలేరు. ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి ఆ స్వేచ్ఛను ఉపయోగించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్తారేమో చూద్దాం. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.